జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎవరు ఫోన్ చేస్తే ఉంది? హలో. రేయ్, అప్పు ఎగ్గొట్టి ఎన్నాళ్ళు దాక్కుంటావరా సాలే? ఫోన్ నెంబర్లు మారిస్తే నిన్ను పట్టుకోలేమనుకున్నావా? వీడేంటి అప్పు గురించి మాట్లాడుతున్నాడు? అంటే ఢిల్లీలో ఉన్నవాడికి మార్చిన నా నంబర్ ఎలా తెలిసింది? ఇంకొక నంబర్ నుంచి కాల్ వస్తుందేంటి? ఎవరు చేసుంటారు? హలో. రేయ్, నా 10 లక్షలు ఎప్పుడు ఇస్తావురా? రేయ్, నువ్వు నా దగ్గర లంచం తీసుకున్నట్టు నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది. కోర్టులో కేసు ఫైల్ చేయించా. ఆల్రెడీ నీకోసం ఇక్కడ పోలీసులు నా మనుషులు గాలిస్తున్నారు. నువ్వెక్కడున్నా పట్టుకొని ఢిల్లీకి ఈడ్చుకొస్తారు. ఓ మై గాడ్, అప్పుల వాళ్ళకి నా నంబర్ తెలిసిపోయింది. ఈ టైంలో నేను ఢిల్లీకి వెళ్తే నా బాడీలో ఉన్న పార్ట్స్ అమ్మి మరీ అప్పులు వసూలు చేసుకుంటారు. నో 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 నో, అలా జరగకూడదు. నేను బతకాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ రాక్షసి టార్చర్ భరించలేక వెళ్ళిపోదామంటే నా కోసం తిరుగుతున్న మనుషులు నన్ను ఎప్పుడు ఎలా పట్టుకుంటారో తెలీదు. మళ్ళీ వస్తుంది. అయ్యో, దీనికన్నా కరెక్ట్. ఇక్కడే ఆ దేవిక టార్చర్ భరిస్తే కనీసం సేఫ్గా అయినా ఉంటాను. అదే ఢిల్లీకి వెళ్లాలని ఆవేశపడితే జనాభా లెక్కల్లో కూడా ఉండకుండా పోతాను. ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు దానికి పని మనిషిలా పడుండాలంటే అమ్మో, అయ్యో, ఇలా తగులుకున్నారేంట్రా? ఎవడో ఎత్తే వరకు వదిలేలా లేడు. ఎత్తితే ఏం వార్నింగ్ ఇస్తాడో ఏంటో. హలో సార్, పార్క్ దగ్గర దేవికా మేడం గారికి యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా రండి. దేవికకి యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు తను ఎలా ఉంది? హలో హలో, మై గాడ్, ఇప్పుడు దేవికని సేవ్ చేయకపోతే నాకు షెల్టర్ ఉండదు. నో నో నో, ఏదైనా చేయాలి. అయ్యో, బస్సులో వచ్చుంటే బాగుండేది. ముందుకు వెళ్ళి ఆటో అయినా ఎక్కుదాం. క్యాబ్ ఏమన్నా దొరుకుతుందా? ఆటో కారు లేదు, ఆటో లేదు, క్యాబ్స్ కూడా లేవు. నా బ్యాడ్ లక్. సార్ సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ 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 లిఫ్ట్. హలో 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 మిస్టర్. ఇడియట్, కామన్ సెన్స్ కూడా లేదు. అమ్మా, అయ్యా, నా వల్ల కాదు. ఏంటిది, ఇంకెంత దూరం? ఈ ప్లేస్లోనే యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఇక్కడ దేవిక లేదు, ఎవరూ లేరు. యాక్సిడెంట్ జరిగినట్టు కూడా కనిపించట్లేదు. అమ్మా, హలో, ఏంటండి, ఇక్కడ యాక్సిడెంట్ ఏం జరగలేదు కదండి? సార్, ఇప్పుడే పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చాం. మీరు అర్జెంటుగా రండి. అవునా? సరే సరే, వస్తున్నా. ఓకే.
బదులు నిప్పులు రాని పిడికిలి వదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని నరాలు తెగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని సంపో శివ సంపో శివ శివ సంపో. హలో, నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చానండి. సార్, హాస్పిటల్లో డాక్టర్ రావడం లేట్ అవుతుందని చెప్పారండి. పక్కనే ఉన్న చౌరస్తా దగ్గరికి తీసుకొచ్చాం సార్. మీరు తొందరగా వచ్చేయండి. ఏంటి, ఇంకొక హాస్పిటలా? అమ్మో, ఇంకా నా వల్ల కాదు. ఇంకో వెహికల్ కూడా రావట్లేదేంటి? అయ్యో, వాకింగే చేయాలా? అమ్మా. ఈ పరిగెత్తడం నా వల్ల కాదు. అది హాస్పిటల్లో ఉండగానే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళేలా ఉన్నాను. అమ్మా. ఇదంతా చూస్తుంటే ఎవరో నాతో కావాలనే గేమ్ ప్లే చేస్తున్నారనిపిస్తుంది. లేదంటే ఇందాక వెళ్ళిన ప్లేస్లో అసలు యాక్సిడెంట్ జరిగిన ఆధారాలు ఉండాలి కదా. ఎందుకు లేవు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నా డౌటే నిజమైపోయింది. ఎవడో రాస్కెల్ కావాలనే ఇదంతా చేస్తున్నాడు. వాడు దొరకాలి, నాకు కొట్టేస్తాను. అమ్మా. ఓ మై గాడ్, దేవికకి యాక్సిడెంట్ అయిందన్న టెన్షన్లో ఏకంగా నా ఆఫీస్ వరకు రన్నింగ్ చేసుకుంటూ వచ్చానా? అమ్మా. సరేలే, ఎలాగో వచ్చాను కదా, ఆఫీస్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే బెటర్. నేను వచ్చింది ఆఫీస్కి అని తెలియలేదు. అత్తయ్య, కాకి అరుస్తుంది. మనింటికి చుట్టాలెవరైనా వస్తారేమో. ఏమో, నిన్ను చూడ్డానికి మీ అమ్మగారు వస్తారేమో. వస్తే బాగున్నత్తయ్య. ఎప్పుడు పిలిచినా ఏదో ఒక పని చెప్పి రావడం కుదరదు అని చెప్తుంది. కనీసం చెప్పకుండా వస్తేనైనా బాగుంటుంది. అవును దీపా, మన ఇంటికి బంధువులు వచ్చిపోయి చాలా కాలమైంది. వదినా, వదినా, బంధువులు కాదమ్మా, రాబందులొచ్చారు. అక్కడే ఆగండి.
ఎలా ఉన్నారు వదినా? ఎవరే నీ కుదిరా లేని వరుసలు కలిపి పిలిస్తే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. ఎవరు పిలిచారని మా ఇంటి గుమ్మం తట్టి లోపలికొచ్చారు? పోండి బయటికి. మీ వాడు చేసిన మర్యాదకి మేము సత్యామో బ్రతికేమో చూసిపోవడానికి వచ్చారా? కొంచెం కూడా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. మీ ఆవేశంలో అర్థం ఉంది. ముందుగా కబురు చేయకుండా రావటం తప్పే. మాకు కూడా మీ ఇంటికి రావడం ఇష్టం లేదు. కానీ ఎంత కాదన్నా, మీ కూతురు మా ఇంటికి కూడలేని కదా, రాక తప్పలేదు. అనురాధ, వచ్చిన పని త్వరగా అయ్యేలా చూడు. వెళ్ళిపోదాం. వదినా, కీర్తి వాళ్ళ పెళ్లిని మీరు ఒప్పుకోకపోయినా మేం అంగీకరిస్తున్నాం. కీర్తిని మా ఇంటి కోడలుగా కాకుండా మహాలక్ష్మిలా భావిస్తున్నాం. మా ఆవిడ కొత్త జంట చేత సత్యనారాయణ వ్రతం చేయించాలని మిమ్మల్ని పిలవడానికి వచ్చింది. కొంచెం కూడా సిగ్గు లేకుండా పిలవడానికి ఎలా వచ్చారు? ఏ మొహం పెట్టుకుని వచ్చారు? అప్పుల్ని అడ్డం పెట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు నీ కొడుకు. వాడు చేసిన గాయం ఇంకా మాన్నేలేదు. ఇప్పుడు మీరొచ్చి ఆ గాయాన్ని కొళ్ళపడవాలని చూస్తున్నారా? పోండి బయటికి. అన్నయ్య, జరిగింది మర్చిపోవడం కొంచెం కష్టమే. కానీ కన్న మనసు బిడ్డ క్షేమమే కోరుకుంటుంది కదా. పెద్ద మనసుతో కీర్తిని క్షమించి తప్పకుండా మీరందరూ పూజకు రండి. ఎంత ధైర్యం ఉంటే దాన్ని క్షమించమని అడుగుతావు? దాని పేరు వినడానికి కూడా నేను ఇష్టపడ్ను. అలాంటిది అది పూజ చేస్తే మమ్మల్ని రమ్మంటావా? ఆవేశపడకొదినా, శాంతించు. ఎందుకు శాంతించాలి? మీకు ఒక కూతురుండి ఆదర్శ్ లాంటి వెధవని, మూర్ఖుణ్ణి, పోరంబోకుని పెళ్లి చేసుకుంటే పర్వాలేదులని ఊరుకునేవాళ్ళా? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మా స్థాయి కాకపోయినా, మా అంతస్తు కాకపోయినా సరే, మా కొడుకు పెళ్లి చేసుకున్నాడు కదా అని మా గౌరవాన్ని పక్కన పెట్టి 10 మెట్లు కిందకి దిగి ఈ ఇంట్లో అడుగు పెడితే మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఏమండి, మీరు కాస్త సైలెంట్గా ఉండండి. నాకెందుకు తెలీదు? మీ సంస్కారం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అప్పులిచ్చి అర్ధరాత్రి వసూలు చేయడం కోసం తాగిన కొడుకుని ఇంటికి పంపించే సంస్కారం మీది. మీరు స్థాయి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. మాకు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ పరువు మర్యాదలే ఈ ఇంటి పునాదులు. ఇలాంటి ఇంట్లో పుట్టిన అమ్మాయి తలెత్తుకోలేని పని చేసిందంటే బయట నలుగురు ఏమనుకుంటారో మీకేం తెలుసు? మీ ఆస్తి కోసం నా బిడ్డని ఎర్రగా వేశానని నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. నీ చెల్లెలే కదా దగ్గరుండి పెళ్లి చేసింది. మేం చేసినట్టు మమ్మల్ని అంటారేంటి? అదే మా కర్మండి. మా ఇంటికి పట్టిన శనిగ్రహం అది. సొంత చెల్లెలయ్యుండి కూడా నీ కొడుకుతో కలిసి ఇంతటి నమ్మక ద్రోహం చేసింది. వాళ్ల మీద కోపంతో మీ మీద చేయి చేసుకోకూడదని మీరనుకుంటే మీ గౌరవాన్ని కాపాడుకుని తక్షణమే వెళ్ళిపోండి. అనురాధ,
జరిగిన మర్యాద సరిపోదా? పద వెళదాం. ఆగండి. వెళ్ళొచ్చు. పద. నా చైర్లో కూర్చున్నది ఎవరు? హలో, ఎవరది? నా చైర్లో కూర్చోడానికి ఎంత ధైర్యం మీకు? ఎక్స్క్యూజ్ మీ, గెట్ అప్. ఐ సెడ్ గెట్ అప్. గుడ్ మార్నింగ్ కళ్యాణ్. దేవిక, ఈ టైంకి నువ్వు ఇక్కడ ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చేసిన ఈ పని ఏమైనా బాగుందో చెప్పండి. రాత్రి నాకు మీరు నన్ను వదిలి దూరంగా పారిపోతున్నట్టు కలొచ్చింది. అదెక్కడ నిజమవుతుందోనని భయపడిపోయాను. ఫోన్ నెంబర్లు మారిస్తే నిన్ను పట్టుకోలేమనుకున్నావా? సార్, ఇప్పుడే పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చాం. మీరు అర్జెంటుగా రండి. ఏంటి, నేను నిన్నొదిలి పారిపోతున్నానా? కలలో కళ్యాణ్. దేవిక, అది జన్మలో జరిగే పని కాదు దేవిక. ట్రస్ట్ మీ, చివరి వరకు నీతోనే ఉంటాను. ఒకవేళ నేను పొమ్మన్నా పోవా? అలా అడిగేవేంటి? అదే కోపంలో నేను వెళ్ళిపో అంటే వెళ్ళిపోతావేమో అని అడిగాను. చెప్పానుగా పోనని. యాక్సిడెంట్ అయిందని కాల్ చేశారని చెప్తే ఫోన్ నంబర్ ట్రేస్ చేసి పట్టుకుంటుందేమో. ఒకవేళ నాకు వాడు అప్పిచ్చినోడు అయ్యుంటే నా బండారం బయటపడుతుంది. ఎలాగో తను బాగానే ఉంది కాబట్టి ఆ టాపిక్ టచ్ చేయకపోవడమే బెటర్. ఉదయాన్నే నువ్వు కనపడకపోయేసరికి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావో, ఏమైపోయావో, అసలు ఉన్నావో లేదోనని విలువిల్లాడిపోయాను కళ్యాణ్. నిన్ను వెతికి వెతికి అలసిపోయి చివరికి ఇక్కడికొచ్చి నీ జ్ఞాపకాలతో ఇక్కడే బెంగతో ఉండిపోయాను. ఇంతలో నువ్వు వచ్చావు. క్లయింట్ ఫారెన్ వెళ్ళిపోతూ ఉదయం 6 గంటలకే కలుద్దాం రమ్మన్నారు. అవునా? అవును దేవిక. అవసరం మనదైనప్పుడు మార్నింగా ఆఫీస్ టైమా అని చూడం కదా. అందుకే నిద్రపోతున్న నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయా. నిజమా? అయ్యయ్యో, ఎంత కష్టపడుతున్నారండి. తప్పదు కదా దేవిక. బిజినెస్ బాగుంటేనే మనకి ఆదాయం బాగుంటుంది. అసలే నీ ఖర్చులు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. లగ్జరీ కావాలంటే ఈ మాత్రం చెమట పట్టించుకోక తప్పదు. నాకు లగ్జరీ కంఫర్ట్ ఇవ్వటం కోసం నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తున్నావో కళ్యాణ్.
నీలాంటి భర్త దొరకడం నేను ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం. నీ సంతోషమే నా సంతోషం దేవిక. నేను నీ కోసం కాకపోతే ఎవరి కోసం కష్టపడతాను చెప్పు? నీ క్షేమం నా బాధ్యత. ఏ భార్య అయినా ఇంతకన్నా ఏం కోరుకోదు కళ్యాణ్. నాకు జాబ్ లేకపోయినా నాకే లోటు రాకుండా చూసుకుంటున్నావన్న నమ్మకంతోనే ధైర్యంగా ఉన్నాను. నా నమ్మకాన్ని నువ్వు నిజం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నీ గురించి థింక్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేయటమే మర్చిపోయాను. ఫుల్ ఆకలిస్తుంది. నీ చేత్తో పులస చేపల పులుసు చేసి పెడతావా కళ్యాణ్? ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది. నాకు రాదు దేవిక. కావాలంటే మంచి రెస్టారెంట్ నుంచి తెప్పిస్తాను. ఎక్కడి నుంచి తెప్పించినా మీ చేత్తో చేసిన టేస్ట్ రాదు. చెయ్యటం రాదని నువ్వేం వర్రీ అవ్వకు. ఆన్లైన్లో వంటల వీడియో చూసి గరిట తిప్పితే చాలు. ప్రయోగాలు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు దేవిక. ఏదైనా చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్లీజ్, నీ చేత్తో నాలిక మీద పెట్టుకోగానే కరిగిపోయే పులస చేపల కర్రీ తినాలని నాకు ఆశగా ఉంది. చెయ్యవా ప్లీజ్? ప్లీజ్ కళ్యాణ్. నా కర్మ, దీనికి చాకరీ చేయడానికి మళ్ళీ వెనక్కి తిరిగొచ్చానేమో. చిచి, వెధవ జీవితం. పదండి, పులుసుకి చేపలు తీసుకుందాం. అయ్యో అయ్యో ఫ్యాన్స్, ఆయన్ని మొహం మీద మాత్రం కొట్టకండి. అయితే మొహం మీద కొడతాను. కొట్టండి నా కొడుకుని. నా నుంచి తప్పించుకుందాం అనుకుంటాడా వీడు?